హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా మా ఛానల్ చేసినోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కుమార్ అయితే సబ్స్క్రైబ్ నోట్ చెప్పింది. బావుందా? లేదో కామెంట్ చేయండి. ఎందుకంటే కొంచెం కొంచెం కుమార్ చేత కూడా ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ నోట్ అయితే ప్రాక్టీస్ చేయిస్తున్నానండి. దయచేసి ఏమైనా తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే కుమారి కూడాను ఇప్పుడు మనం ఛానల్ పెట్టి ఒక ఇంచుమించు సంవత్సరం పైన అయిపోయిందండి. కుమారి కూడాను కొంచెం గొప్ప చెప్పాలి కదా! అని చెప్పేసయితే నేను మాటలు కూడా రావాలి కదండీ! ఇప్పుడు నా దగ్గర కాకపోయినా సొసైటీలో కూడాను మంచిగా మాట తీరు గట్టా ఉండాలి కదా! అన్న ఒక ఉద్దేశంతో ఎవరితోని మాట్లాడదు కుమారి. ఇల్లే ప్రపంచం. మరి నేనే ప్రపంచం ఉన్న వాస్తవానికి. అయితే ఇదండి. ఇగోండి ఇక మీకు డొంక కనిపిస్తుంది కదా! ఇటు. వీడియో ఈ డొంక. ఈ డొంక అయితే కనిపిస్తుంది కదా! ఆ డొంక అయితే మొత్తం ఈ జామ చెట్లకి, మళ్ళీ బంతి పువ్వులకి, అలాగే కంచె మనం కట్టాం కదా! ఆ కంచెను కూడాను చూడండి మీరు చూస్తున్నారు. కంచె అస్సలు కనిపించట్లేదు. ఆ డొంకలో ఉంది. మనం వర్షం పడేటప్పుడు ఏటవుతుందంటే మొత్తానికే డొంక అది కనిపించట్లేదు. దాంట్లో నీరుండిపోయి కంచేమొచ్చేసి అలాగా మురిసిపోద్దండి. మురిసిపోయి పోద్ది. అందుకని చెప్పేసి ఈరోజు కుమారి నేనైతే గొడవలు తెచ్చాం. ఇగో కొడవలి పట్టుకొనొచ్చాము. మొత్తం డొంక కోసేసి నీట్‌గా కుప్పలెట్టేసి బయట పడేద్దామని చెప్పేసయితే వచ్చామండి. ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం. ఏం కుమారి ఆ! కొడవలి చూపించు ఒకసారి. ఇగోండి మంచి కొడవళ్ళు. అలా చూపించకూడదు కుమారి. ఇలా, హ్మ్. ఇలా, ఇలా చూపించాలి. ఇలా చూపిస్తే కనిపిస్తాయి 2 అట్లా. అది చూసావా ఎంత బాగా కనిపిస్తున్నాయో? అదండి ఈరోజైతే 2 కొడవళ్ళు పట్టుకొనైతే వచ్చాము. మరి ఇంకెందుకు ఆలస్యం ఎళ్ళిపోదాం ఇంకా వీడియోలోకి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి ఎలా ఉందో కామెంట్ మాత్రం దయచేసి చేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చండి బ్రో. ఎందుకంటే మీకు తెలిసిన విషయమే. కొంచెం లైక్ చేయండి బ్రో. కొంచెం లైక్ చేస్తే మా ఛానల్ కొంచెం పెద్దగా అవుతది. నేనైతే రైతాంగమే చూపిస్తున్నా అందరికీ మీకు తెలుసు. ఇంకెక్కడికెళ్ళిపోతే ఇంకేదో ఎక్కడికెళ్తే అలా జస్ట్ గాని ఎక్కువ రైతాంగమే చూపిస్తాను. దయచేసి మీరు ఒక కామెంటు, ఒక లైక్ అయితే చేయండి బ్రో. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థాంక్ యూ. ఇప్పుడెళ్ళిపోదాం వీడియోలోకి. తుఫానయితే వదిలేసింది కుమారి. హ్మ్. తుఫాను వదిలేసింది. మిరప మొక్కలు కూడా చాలా బావున్నాయి. చాలా నీట్‌గా ఉన్నాయి. కొంచెం మనం గుండాలో గొప్పతనం కదా! ఏంటో గొప్పు దవ్వి, గుండ కొంచెం ఏసాం కదా! పొటాసును, డీఏపీ ఏసాం. కొంచెం మొక్కలయితే బావున్నాయి. కొంచెం కవరయింది. చూడండి మా తోట ఎంత అందంగా ఉందో అసలు నిజంగాను. జామ మొక్కలు జామ కనిపించట్లేదు. మొక్కలు కనిపించట్లేదు. అదే మీరు చూసారు కదా! కటింగ్ అయితే చేసాము. ఆ కటింగ్‌లోను మరీ కనిపించదు మొక్కయితే. కుమారి హ్మ్. ఆ డొంకలంట చూడు గీలుగా జామ మొక్కలుంటాయి. చూసుకొని కట్ అవ్వకుండా నీట్‌గా తీయాలి. సరేనా? హ్మ్. కొడవలి తెగుతదా? తెగుతది. బావోళ్ళది తెచ్చాను. మనదెక్కడుంది కొడవలి? చిన్నోనియాలదా? హ్మ్. పెద్దగా దారి లేదు దీనికి. కోతలు గట్ట అయిపోయాయి కదా! మరి దారి పోద్ది మరి. అలాగా నాశనం అయిపోయింది అసలు. ఆ డొంక అలాగను ఈ కూర కూడా అక్కడే ఏసేస్తున్నారు ఆళ్ళు. ఇక్కడ ఇటు సైడే ఏసేస్తే ఏసేస్తున్నారు. డొంక వండడం చాలా ఇబ్బంది. మరి ఎలాగంటే అవతల పంట ఏస్తే మనకి నీట్‌గా ఉంచుతారు వాళ్ళును. హైదరాబాద్‌లోనే ఇదట అక్క చెప్పిందే. హ్మ్. హైదరాబాద్‌లో ఏదో కూర అంటారు. చచ్చల కూర ఏదో అంటారట. మనమైతే దీన్ని మిరిపిండి అంటాము. హ్మ్. ఈ కూర అయితే తింటారంట. అదేమో మాకు అక్క తెలీదట. చెప్పింది. చిన్న చిన్న కట్టలు అమ్ముతార్రా ఇది తింటారు అని చెప్పేసి అన్నది అక్క. తెల్లమిరి పిండి అంటారు కదా! తెల్ల మిరిపిండి అంటాం మనం దీన్ని. ఇగో మొదలైతే ఇలాగుంటది. హ్మ్. మనమైతే పిచ్చి మొక్కలుగా పడేస్తాం. మనం తినము. మన సైడ్ ఎవరు తినరు. ఇది గాని అమ్మితే ఇదేంటి ఇది ఇలాంటి మొక్కలు తెలిస్తే అమ్మాలి. తెలియకపోతే ఎలాగ అమ్మేస్తావు కుమారి? హ్మ్. నీటి తీస్తారు బావ. చూడండి ఫ్రెండ్స్ ఎలాగుందో. ఇప్పుడు మనం ఎంత నీట్‌గా ఉందో చూడండి. కంచె కూడా చాలా సేఫ్టీగా ఉంది. ఇటు చూపించు కుమారి. చూడండి కంచె చాలా సేఫ్టీగా ఉంది. ఇప్పుడు చాలా బావుంది. ఎందుకంటే మనకి ఇలాగ ఉంటే నీట్‌గా కనిపిస్తది. మరి దీని మీద ఏమైనా ఆహ్, అదే తీగలు గట్టా అల్లిందనుకో, మరి తీగలు అల్లితే ఏటవుతదంటే వర్షపు నీళ్ళు పడితే అలాగ స్టాక్ ఉండిపోద్ది. స్టాక్ ఉండిపోయినప్పుడు ఏటవుద్దంటే నీకు తి జంక్ పడతది. ఇగోండి ఇప్పుడైతే నీట్‌గా ఉంది. చూడండి బంతి పువ్వులు కూడా ఎంత నీట్‌గా ఉన్నాయో చూడండి.
చూడు ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. మొదలు కూడా హ్యాపీగా అంటే మంచిగా గాలి తగులుతుంది, నీట్గా ఉంది మొదలు. బంతిపూలు అయితే వాడిపోయినాయండి నిజంగాను. కొంచెం నేను తీయట్లేదు, బాగా ఈడిపోయి ఇచ్చిపోయినాయండి. నేనైతే మాత్రం తీయట్లేదు. చూడండి ఎంత బాగున్నాయి అసలు బంతిపూలు అయితే. చూడండి అసలు దట్టంగా కుమార్ తీస్తుంది. ఎంత అసలు కనిపించట్లేదు అసలు అలాగా. కంచె అయితే కనిపించట్లేదు, మీరు చూస్తున్నారు కదా, కంచె అయితే కనిపించట్లేదు. నాకు మరి డ్యూటీలు కొంచెం ఉండి బిజీ బిజీ అయిపోయానండి. మరి నేను కూడా తీయట్లేకపోతున్నాను. చూడండి అంత అసలు కనిపించట్లేదు అలాగా. బంతి చెట్లు అయితే ఉన్నాయి చాలా, ఇక్కడ పెట్టాము. మనకి అంతర పంట కాకుండా మీకు ముందు కూడా చెప్పానండి. ఎందుకంటే బంతి పువ్వు ఉంటే ఏంటంటే పురుగు ఏమొచ్చేసింది, మన మెయిన్ పంట కాకుండా ఈ బంతి మీదకి ఆశిస్తుంది ఏ పురుగైనా. అందుకోసం బంతి చెట్లు అయితే నేను పొలం మొత్తం వేయిస్తాను అప్పుడప్పుడు. ఎక్కువ మనకుంటే సేల్ అవుతాయి, ఏమైనా సాములు లాంటి వాళ్ళు వస్తారు, లేదనంటే నేనైనా విలేజ్లోకి తీసుకుని వెళ్ళిపోతే అయిపోద్ది. ఎప్పుడైనా కానీ మొక్క మొదట అంటే ఏదైనా పంట వేసేటప్పుడు ఇది మొక్కజొన్న, మరి బంతి పువ్వులు ఇవన్నీ వేస్తే ఏంటంటే చీడపీడలు ఏదైనా ఉంటే ఈ బంతికి ఆశిస్తాయి. అందుకనే ప్రతి రైతు అలాంటివంటూ వేసుకోవాలి. కంది ఒకటి, మొక్కజొన్న, బంతి. కుమారి రానివి కోసేసి సరేనా, ఎక్కలాడడం ఎక్కది కానీ రానివైతే కోసేసి. ఏటి అలా చేస్తున్నావే? తేనె ఉంటుంది బావ దీంట్లో. దేట్రా బాబు, పువ్వు ఎవడన్నా ముడుచుకుంటే డేట్ చేస్తున్నావు అనుకుంటాను. తేనె ఉంటుంది కదా, తేనె ఉంటుంది. ఉంటుంది కొంచెం ఎంత రవ్వ. ఉంటుంది. అందుకనే తేనెటీగలు పువ్వుల మీద వాళ్తాయి అన్నమాట. చాలా తీగ ఉంది బావ. బాగుందా? బాగుంది. ఇకండి ఫ్రెండ్స్, ఇవన్నీ తీసాము. ఇగో ఇక్కడ నుంచి ఇదే ఉంది. ఇంకో ఇటు కూడా తీసాము, ఇటు తావు సైడ్ కూడా తీసాము. చూడండి ఎంత క్లియర్గా ఉందో, చాలా నీట్గా ఉంది చూడండి. మళ్ళీ ఫస్ట్ మనం కంచేసినట్టే ఉంది. ఇంకో ఇక్కడ నుంచి ఈ బిట్ ఉంది చూడండి. ఇటు మీకు వర్క్ అయితే చూపిస్తాను. ఇగోండి ఇదంతా నీట్గా తీసాను చూడండి, ఎంత బాగున్నాయి అసలు. ఇగోండి కుప్పలు చూడండి ఎంత వచ్చిందో చూడండి ఫుల్గా. బంతిపూలు చూడండి, ఎంత పువ్వు ఉన్నా కానీ మళ్ళీ ఇంకా గొట్టాలు ఉన్నాయండి లోన. ఇంకెంత పువ్వు అయిపోతుందో, పరమేశ్వరుడు ఎంత శక్తి ఇస్తాడో కానీ. చూడండి ఎంత నీట్గా ఉంది అసలు. ఇదంతా తీస్తాము. చూడండి బంతి చెట్టు ఏమో వచ్చేసి పువ్వులతో ఎలా పడిపోయింది. అలా శినుకులు కనపడితే మళ్ళీ పువ్వులు అయితే మన చేతికి రావు. అలా నిలబెట్టిస్తే బాగుంటుంది. చూడండి ఇక్కడ స్టార్ట్ చేసాం కదా మనం స్టార్టింగ్. ఇక చూడు పువ్వులు చూడు ఎలా పడిపోయినాయో. హర హర మహాదేవ. ఈ కంచికి అలా పెట్టేస్తే అలాగ ఆగిపోతుంటాయి పువ్వులు. ఇదిగోండి మనం స్టార్టింగ్ ఇక్కడ నుంచి వేసాము. ఇక కుమార్ అయితే అక్కడ ఉంది. నేను తీస్తానులే కుమార్ అయితే. మొదల దగ్గర కొయ్యి బావా, సిగులు కోసేస్తున్నామే. మనకి కొంచెం అదే వంగడానికి గట్ట అడ్లాగా ఉంది. ముందు అది కోసేస్తే తర్వాత మొదలు కూర్చొని తీసేవచ్చు.
మనము తీగ కిందలు తీసేస్తా, కంచి కిందలల్లి ఇలాగ బారుగా తీస్తామనుకో మళ్ళీ ఎప్పుడో మళ్ళీ మొలిచినాక నీకు చేసుకోవాలి. లేకపోతే పాములు గేములు ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. అయిపోయింది కుమారి మొత్తం అయిపోయిందా? సూపర్గా అయిపోయింది. ఇక ఇది మళ్ళీ అక్కడ పడేయండి. అంకులం పడిడమే. శివ అక్కడ దొంకలో పడిద్దా? పడేయండి అక్కడ. అక్కడ కుప్ప తీసావా? అక్కడ కుప్ప మొత్తం అయిపోయినట్టు కదా. ఇదిగోండి మొత్తం గాబు అయితే ఇక్కడ అక్కడే వేసామండి. మొత్తం అయితే అయిపోయింది. కుమార్ కంప్లీట్ అయిపోయినట్టే కదా. అయిపోయినట్టే. ఇదండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన కంచె అయితే మొత్తం అయితే నీట్గా అయితే చేయడం అయితే జరిగింది, మీకు చూపించాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అందరికీ నమస్కారం. ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి బ్రో. ప్రోత్సహిస్తారు, నాకు తెలుసండి. మీరు తెలుసు, మీరు చేస్తారు, ప్రోత్సహిస్తారు. మీరు లైక్ ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారండి?